శబదం మూవీ అంటే మూవీ కాదు. ఇది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయబోతున్నారు. సో, 'శబదం' గురించి చెప్పాలంటే ఏం లేదు. 'వ్యూహానికి పార్ట్ 2' అనమాట. ఈ అండ్ ఆర్‌జీ గారు చెప్పడం అయితే 'వ్యూహాన్' తర్వాత 'శబదం' తర్వాత ఇంకో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. అవి కూడా ఏపీ ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేస్తామని చెప్పారు. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలి అంటే కంప్లీట్‌లీ వైఎస్ఆర్‌సీపీ ఫ్యాన్స్ అండ్ జగన్ గారి ఫ్యాన్స్‌కి చాలా బాగా నచ్చుతుంది. అండ్ రిమైనింగ్ యాజ్ యూజువల్ మనం 'వ్యూహంలో' చూసినట్టే పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ చాలా నెగిటివ్‌గా అయితే చూపించడం జరిగింది. అండ్ సినిమాని సినిమా పరంగా చూడాలి కాబట్టి, సినిమా పరంగా ఆయన డైరెక్షన్ బాగుంటుంది కాబట్టి ఓకే. అండ్ బట్ కంప్లీట్‌గా ఇది పొలిటికల్ మూవీ అనమాట. కంప్లీట్‌లీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అయితే చాలా కామెడీగా చూపించారు. నారా లోకేష్ గారిని కానివ్వండి. ఇంకొకటి ఈ మూవీలో ఇంకా 'వ్యూహంతో' పోలిస్తే 'వ్యూహంలో' డిఫరెంట్ నేమ్స్ అనేవి వాడారు. బట్ 'శబదంకి' వచ్చేసి ఈ డైరెక్ట్ ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో ఆ క్యారెక్టర్స్ డైరెక్ట్‌గా నేమ్స్ అయితే వాడడం జరిగింది. లైక్ పవన్ కళ్యాణ్ గారిని ఆ మూవీలో శ్రవణ్ కళ్యాణ్ గారు అని చెప్పేసి జరగడం జరిగింది. ఇందులో డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్‌కి ఆయన ఒరిజినల్ నేమ్ అండ్ మిగతా అన్ని క్యారెక్టర్స్‌కి ఒరిజినల్ నేమ్. అండ్ చెప్పాలంటే లోకేష్ గారిని చాలా అంటే లైక్ ఒక ఫుడ్డీ కింద చాలా చాలా డౌన్ అయితే చూపించడం జరిగింది. సో, మూవీ అయితే కంప్లీట్‌లీ ఓన్లీ ఫర్ వైఎస్ఆర్ ఫ్యాన్స్‌కి అనమాట. సో, వైఎస్ఆర్‌సీపీ ఫ్యాన్స్‌కి అనమాట. మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూడాలంటే ఇది చూడాల్సిన మూవీయే కాదు. ఓన్లీ పొలిటికల్ మూవీ. ఎంటర్‌టైన్‌మెంట్ వైస్ అయితే ఇది జీరో. సో, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వ్యూహం కానీ, శబదం కానీ చూస్తాను అంటే మీరు పప్పులో కాలేసినట్టే. సో, ఎంటర్‌టైన్‌మెంట్ అసలు ఆశించకండి. కానీ ఇందులో ఆర్జీవి గారి సాంగ్ ఉంది. ఆయన వోకల్స్ ఇచ్చారు ఆ సాంగ్‌కి. సో, ఆయన వోకల్స్ కోసం చాలా వోకల్స్ చాలా భలే అనిపించాయి. సో, దానికోసం అయితే వెళ్ళొచ్చు. ఆ సాంగ్‌లో కొంచెం నవ్వుకోవచ్చు. అండ్ చెప్పాలంటే అదే కంప్లీట్‌లీ ఇట్స్ ఓన్లీ ఫర్ ద పొలిటికల్ మూవీ, నాట్ ఎట్ ఆల్ ఎంటర్‌టైన్‌మెంట్. సో, దీనికి రేటింగ్ అంటే నేనేమి ఇవ్వను.